నేమ్ ఇస్ అర్థం రమేష్, న్యూట్రిషనిస్ట్. రన్నింగ్ చేయడం వల్ల మన నీస్ కి గుడ్డా బ్యాడ్ చూద్దాము. చాలా మంది ఏమనుకుంటారంటే రన్నింగ్ చేయడం వల్ల మన నీస్ డ్యామేజ్ అవుతాయని, దానివల్ల అర్థరైటిస్ వస్తాయని చాలా మంది అనుకుంటారు. కాకపోతే రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే దానికి ఆపోజిట్ చెప్తున్నాయి. కొంతమంది వాలంటీర్స్ 30 minutes స్టెప్స్ పై వాక్ చేసినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు కార్టిసల్ ఏదైతే డ్యామేజ్ చేసి అర్థరైటిస్ వైపు తీసుకెళ్తుందో ఆ సబ్స్టెన్సెస్ అనేది కార్టిలేజ్ ప్లేస్ లో నుంచి బ్లడ్ లోకి వస్తాయన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు రన్నింగ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు. కాకపోతే మనం రన్నింగ్ చేసినప్పుడు అర్థరైటిస్ వస్తుంది అనేది తప్పు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే కొన్ని సర్టన్ కేసెస్ లో జరుగుతుంది. అది ఏ కేసులో జరుగుతుంది అంటే మీరు కాంక్రీట్ పై రన్నింగ్ చేసినప్పుడు, అంటే సిమెంట్ రోడ్ పై రన్నింగ్ చేసినప్పుడు, డాంబర్ రోడ్ పై రన్నింగ్ చేసినప్పుడు, మీకు హార్డ్ సర్ఫేసెస్ పై రన్నింగ్ చేసినప్పుడు జరుగుతుంది. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మీరు సాఫ్ట్ సర్ఫేసెస్ పై రన్నింగ్ చేయాలి. ఈ విధంగా రన్నింగ్ చేసినప్పుడు మన నీస్ అనేవి హెల్దీ స్టేజ్ లో ఉంటాయి అన్నమాట. ఒకటి. ఇంకోటి వెయిట్ అనేది నెక్స్ట్ ప్యాటర్న్. ఈ వెయిట్ ఎంత ఎక్కువగా ఉంటో మన నీస్ అనేవి అంత ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి అనమాట. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనము రన్నింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే షూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి నీస్ కానీ అర్థరైటిస్ వైపు ఎప్పుడు వెళ్తుందంటే ఏజ్ పెరిగే కొద్ది కార్టిలేజ్ డ్యామేజ్ అని తగ్గిపోతూ అర్థరైటిస్ వైపు తీసుకెళ్తుంది. సో రన్నింగ్ అనేది అన్ని వేళలా గుడ్ కాదు, అలా అని కూడా బ్యాడ్ కూడా కాదనమాట. సో మనం ఈ ఫ్యాక్టర్స్ ని కాన్సన్ట్రేషన్ లోకి తీసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.